చేశాడు చూడు, అప్పుడే ఆ క్షణమే ప్రేమతో పాటు నేను కూడా సీరియస్ గా తలుచుకున్నా. అంటే నువ్వు కూడా పోలీస్ ఆఫీసర్ అవుతావా? లేదమ్మా, దగ్గరుండి ప్రేమని పోలీస్ ఆఫీసర్ని చేస్తాను. ఇప్పుడే ఈ క్షణమే ప్రేమని తీసుకెళ్లి పోలీస్ కోచింగ్ అకాడమీలో జాయిన్ చేస్తాను. నెక్స్ట్ నోటిఫికేషన్ లో ఎస్ఐ పోస్ట్ కొట్టేలాగా చేస్తాను. ఎందుకు నవ్వుతున్నావు? జోకులు వేస్తే నవ్వరేట్రా? రేయ్, ఇందులో జోకే ఉందిరా? కాకపోతే మరేంటమ్మా, ప్రేమ జస్ట్ ట్యూషన్ క్లాస్ చెప్తేనే మీ ఆయన నట్టింట్లో మూడో ప్రపంచ యుద్ధాన్ని కురుక్షేత్రాన్ని సృష్టించాడు. అలాంటి మొండి మనిషి కోడల్ని పోలీస్ కోచింగ్ పంపిస్తాడా? ఎస్ఐ అవ్వడానికి ఒప్పుకుంటాడా? హ్మ్. ఆయన వితండవాదం గురించి తెలుసు కూడా మీరు మాత్రం భలే కామెడీలు చేస్తున్నారా? శ్రీరామ 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 అంటే అన్నాను అంటారు గాని నడుపుడు అలా మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఉంటారేంటండి? వాడి నోరు మూయించడం కోసం ప్రేమని పోలీస్ కోచింగ్ పంపించడానికి ఒప్పుకుంటానని చెప్పండి. ఆపండి మీ డ్రామాలు. శ్రీరామ 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 డ్రామాలేంటండి? వాడి మాటలను అవకాశంగా తీసుకుని మీరందరూ కలిసి ప్రేమని పోలీస్ కోచింగ్ పంపించాలనే ప్లాన్ లో ఉన్నారన్న విషయం నేను తెలుసుకోలేను అనుకున్నారా? వాడేదో రెచ్చగొట్టేలా మాట్లాడితే నేను రెచ్చిపోయి ఒప్పుకుంటాను అనుకుంటున్నారా? అది జరగని పని. మీ డ్రామాలు ఆపండి. నేను చెప్పానా ఆయన గురించి నాకు తెలియదా ఏంటి? మీరు మీ పిచ్చితనం. మావయ్య, ప్రేమ చదువుకుంది, పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేది తన డ్రీమ్. ఆ డ్రీమ్ నిజమైతే తను చాలా హ్యాపీగా ఉంటుంది. తన ఆలోచనని కూడా అర్థం చేసుకోండి మావయ్య, ప్లీజ్. తనని జాబ్కి పంపిస్తే ఎదురింటి వాళ్ళు గొడవకు వస్తారని, అది జరగని పని అని గతంలో నేను చాలాసార్లు చెప్పాను. ఏమండి, ఒకవైపు చదువుకుంటూ జాబ్కి వెళ్తే మా వాళ్ళకి సమస్య గాని, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం చేస్తే మా వాళ్ళకు వచ్చిన బాధ ఏంటండి? లోకంలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది జాబ్ చేయట్లేదు? ఒకవేళ మా వాళ్ళు గొడవకొస్తే మనం సమాధానం చెప్పలేమా ఏంటి? అది కాదు బుజ్జమ్మ. నాన్న, నర్మద జాబ్ చేస్తుంది, అలాగే ప్రేమ కూడా జాబ్ చేస్తా అంటుంది. అందుకు మీరు ఒప్పుకోకపోతే మీ కోడల విషయంలో పక్షపాతం చూపిస్తున్నానని నలుగురు అనుకోరా? దానివల్ల మీకు మాట రాదో చెప్పండి. అవునండి మావయ్య గారండి, అందుకే ప్రేమ పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి ఒప్పుకోండి. మన ఇంట్లో పోలీస్ ఉంటే మనకే మంచిది కదా. అవును, చాలా మంచిది. కొంతమంది ఇంటి దొంగల్ని ఎట్టే పట్టేసుకోవచ్చు. అబ్బా, ఈవిడికి సంత దొరికితే చాలు మాటలతో కుళ్ళు పొడిచేస్తుంది. ఇస్తా, టైం చూసుకొని అన్నింటికి వడ్డీతో సహా ఇచ్చేస్తా. ఏమండి, ఒకవేళ ప్రేమ స్థానంలో మన అమూల్యం ఉంటే మీరు ఇలాగే వద్దనంటారా చెప్పండి? మావయ్య ప్లీజ్ ఏమండి, ఒప్పుకోండి. ప్లీజ్ నాన్న, ప్లీజ్ ఒప్పుకోండి నాన్న, మావయ్య. ప్లీజ్. ప్లీజ్ ఒప్పుకోండి. ప్లీజ్ మావయ్య, ఒప్పుకోనన్నా. మావయ్య ప్లీజ్. ధీరజ్ ఒక్క నిమిషం. ఒప్పుకోండి. మావయ్య, పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేది నా డ్రీమ్. కానీ మీకు ఇష్టం లేకపోతే నా డ్రీమ్ని వదిలేసుకుంటాను మావయ్య. అంతే తప్ప మీ మాటని దాటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించను. చూడమ్మా, నాకు నా కూతురు ఎలాగో నువ్వు అలాగే. కూతురు ఇష్టాన్ని కాదనే మూర్ఖుణ్ణి కాదు నేను. కాకపోతే ప్రతి చిన్న విషయానికి మీ వాళ్ళు చీటికి మాటికి ఇంటి మీదకి గొడవకు వస్తున్నారని నేను వద్దని చెప్పాను. అంతేగాని నీ ఇష్టాన్ని నేనెందుకు శాసిస్తాను? నీ కళను నేనెందుకు చంపుకోమంటాను? హేయ్, మీ మావయ్య ఒప్పేసుకున్నారు. కాళ్ళకి ముక్క ఆశీర్వాదం తీసుకో. ఏయ్, నా కాళ్ళ కాదే తింగరమొద్దు, మీ మావయ్య గారి కాళ్ళకి తీసుకో. మావయ్య అమ్మా లేమ్మా,
నువ్వు కలగన్నట్టుగా పోలీస్ ఆఫీసర్ అవ్వమ్మా. ఆ, కానీ మీ వాళ్ళ వైపు నుండి ఎలాంటి గొడవలు రాకుండా చూసుకో. అలాగే మావయ్య. నా బంగారు తల్లి. కంగ్రాట్స్ దయ్యం. థ్యాంక్స్ రా. ప్రేమ కంగ్రాట్స్. థ్యాంక్ యూ బావా. రే నడిపరా. రేయ్, రేయ్. రేయ్, ఏమైందిరా? దించరా దించరంటే కింద పడతాను. ఏంట్రా అది దించరా? రే కింద పడతాను రా. ధీరజ్, మా ఆయన పడిపోతే దెబ్బలు తగులుతాయి. అసలే మనిషిలాగే బాడీ కూడా చాలా డెలికేట్. దించు ధీరజ్. ధీరజ్ కిందకి దించరా? అయ్యో. సాగర్ ఓకే కదా? ధీరజ్ చూడు, ఎంకి పెళ్లి సుబ్బు చావుకు వచ్చినట్టు నీ ఆనందం మా ఆయన ఆయాసానికి వచ్చింది. థ్యాంక్స్ రా నడిపరా. థ్యాంక్ యూ. రేయ్, ఏమైందిరా నీకు? తిక్కగా ప్రవర్తిస్తున్నావు. రే నడిపడా, నీ ఓవర్ యాక్షన్ కూడా ఒక మంచి పని చేస్తుందని నాకు ఫస్ట్ టైం అర్థమైందిరా. ఇందాక ఫోన్లో నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ వల్ల ప్రేమని పోలీస్ కోచింగ్ లో చేర్చడానికి నాన్న ఒప్పుకున్నారా? ఏయ్, ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఇది మామూలు వింత కాదురా స్వామి. రూల్స్ రామరాజు గారు మూర్ఖత్వాన్ని మొండితనాన్ని పక్కన పెట్టి మరీ ఒప్పుకున్నారంటే నో డౌట్ రా, తొందరలోనే భూమి అంతరించిపోతుంది. ఇది కన్ఫర్మ్. శ్రీరామ అంటే అన్నానంటావు గాని ఏంట్రా మాటలు బుద్ధి లేకుండా? మీ నాన్న చాలా మంచివారురా. ఆయన ఏం చేసినా ఏం ఆలోచించినా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారా. మీ నాన్నని అర్థం చేసుకోకపోతే ఎలారా నడిపడా? అమ్మ తల్లి, నువ్వు మీ ఆయన మీద ఒక చిన్న మాట కూడా పనివ్వని నాకు బాగా తెలుసు. మీ ఆయన ఎంత బాగా ఆలోచించి అర్థం చేసుకుంటారో చెప్పడానికి నేనే ఉదాహరణ. ఆయన అంత బాగా అర్థం చేసుకోబట్టేగా నేను సొంత ఇంట్లో వేరుగా ఉంటుంది. సాగర్, అందరూ హ్యాపీగా ఉన్న టైంలో ఎందుకు అత్తయ్యని బాధ పెట్టేలా మాట్లాడతావు? ప్రేమ, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. నువ్వు షూర్ గా ఎస్ఐ జాబ్ కొట్టాలి. థ్యాంక్ యూ బావా. రే వేరుగాపురం ఉన్నాయి. నువ్వు వేరుగాపురం పెట్టగానే నీ ఒక్కడిదొక పార్టీ అని మమ్మల్ని ప్రత్యర్థ పార్టీ లాగా శత్రువర్గం లాగా చూస్తున్నావు అనుకున్నాం. కానీ ఇలా కంగ్రాట్స్ చెప్తున్నావు అంటే మామూలు విషయం కాదురా బాబు. పిచ్చ షాకింగ్ గా ఉంది. రేయ్, నా కోపం నా బాధ మీ నాన్న మీదే. అది కూడా నాకు నచ్చినట్టుగా కాకుండా ఆయన శాసించినట్టుగా రైస్ మిల్లో పనిచేయమన్నారు చూడు, ఆ ఒక్క విషయంలోనే ఆయన అంటే నా కోపం. కానీ కన్న తండ్రిగా ఆయన అంటే ఎంత ప్రేమో అంతే గౌరవం రా నాకు. రేయ్, నువ్వంటే కూడా నాకు కాస్తో కూస్తో కోపం రా. ఎందుకంటే నా విషయంలో నువ్వు అర్థం చేసుకోకుండా మీ నాన్నకే సపోర్ట్ చేశావు. బాయ్. శ్రీరామ రే నడిపడా, కాస్త మారరా. అందరితో కలిసి సంతోషంగా ఉండరా. నేను బేసికల్ గా మంచోనేనమ్మా, మీ అందరి వల్లే నేను ఇలా తయారయ్యాను. సాగర్. శ్రీరామ నాకు వీడితే పెద్ద దిగులైపోయింది. హలో అత్తాజీ గారు, నా మొగుడిని దారిలో పెట్టుకోవడానికి నేనున్నానులే గాని మీ కొడుకు గురించి మీరేం దిగులు పడక్కర్లేదు. మన ప్రేమ పోలీస్ కోచింగ్ లో జాయిన్ అవ్వబోతున్నందుకు, త్వరలో ఎస్ఐ అవ్వబోతున్నందుకు ఈ ఆనందాన్ని ఆటపాటలతో సెలబ్రేట్ చేసుకుందాం. పదండి. అయ్యో నేను చేయను. రండి అత్తయ్య. రండి చేయండి. ఇంకెన్నాళ్ళు ఉంటుందో నేను చూస్తాను. ఓకే బాయ్. రే మీరు ఎప్పుడైనా హంస నాటకం చూసారంట్రా? లేదు మచ్చా, ఎప్పుడు చూడలేదు. కళ్ళ ముందు అంత వయ్యారంగా, అంత నాజుగ్గా, అంత రొమాంటిక్ గా నడుచుకుంటూ వెళ్తుంటే చూడలేదంటావేంట్రా? అమ్మాయిల చూపులు చురకత్తులని కవులు రాస్తుంటే ఈ కవులకేం పని పాట లేదు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వర్ణిస్తున్నారనుకున్నాన్రా. కానీ తన చూపులు డైరెక్ట్ గా గుండెల్లో గుచ్చుకున్నాక అర్థమైంది, కత్తుల కంటే షార్ప్ అని. రేయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే మా అన్నయ్యని పిలుస్తాను. తాట తీసి తొక్కి పట్టి నార తీస్తాను. ఎంత త్వరగా పారిపోతే మీకే అంత మంచిది. రేయ్ వెళ్ళరా. ఏయ్ పాప, నువ్వు నడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను. కొంపతీసి ఎత్తుకుని తీసుకెళ్తావేంట్రా? పాప అడిగితే ఎత్తుకుని తీసుకెళ్ళడం ఏంట్రా? ఎక్కడికైనా తీసుకెళ్తాను. చెప్పు పాప, ఎక్కడికి వెళ్దాం చెప్పు.
తీసుకెళ్ళనా ఆ. చెప్పు పాపా. వదలరా. ఏంట్రా ఏడిపిస్తావరా? ఆ అమ్మాయిని ఏడిపిస్తావరా? ఏంట్రా ఎత్తుకెళ్తావా? తన్నే ఎత్తుకెళ్తావా? ఎయిరా దమ్ముంటే చెయ్యిరా, ఈ చెయ్యి పిలిచేస్తా. మామ దానికోసం మమ్మల్ని కొడుతున్నావేంట్రా? దాన్నేట్రా దాన్నేటే మర్యాద లేకుండా దాన్ని అంటావేట్రా? మాట్లాడతావా? ఆడవాళ్ళతో మర్యాద లేకుండా మాట్లాడతావా? ఏంట్రా ఏడిపిస్తారా? అమ్మాయి ఏడిపిస్తావరా? అమ్మాయి ఏడిపిస్తారా? చెప్పు నువ్వేట్రా ఎంత ధైర్యం రాకు చెయ్యేస్తారా? ఏడిపిస్తారా? ఇంకోసారి తన జోలికి వచ్చినా తను నేర్పించాలని చూసినా చంపేస్తా. అమూల్య 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 ఆ వెదల్ని నేర్పించినందుకు సారీ అమూల్య. వాళ్ళు ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టరు. నువ్వు ధైర్యంగా కాలేజ్కి వెళ్ళొచ్చు. వా సూపర్. చాలా తెలివిగా కొత్త డ్రామా మొదలు పెట్టావుగా. డ్రామాలేంటి అమూల్య? మంచోడిగా మార్కులు కొట్టేయడం కోసం, నా దగ్గర సింపతి కొట్టేయడం కోసం వాళ్ళతో కలిసి ఇదంతా ప్లాన్ చేసావని నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు పొరపాటు పడుతున్నావు అమూల్య. నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఆ వెదల్ని నేర్పిస్తుంటే వచ్చి బుద్ధి చెప్పాను అంతే తప్ప వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు. వద్దు, డ్రామాలొద్దు. నువ్వు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని బాగుపడతావని నిన్ను క్షమించి కేసు వెనక్కి తీసుకున్నాను. ప్రతి క్షణం అది గుర్తు పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకోనుండు. అలా కాకుండా ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేసినా, మరోసారి నా జోలికొచ్చినా మా అన్నెల్ని మీ ఇంటికి తీసుకొచ్చి మరీ కొట్టిస్తాను. అమూల్య ఇందులో ఎలాంటి డ్రామా లేదు. నేను నిజంగానే మారిపోయాను. నన్ను నమ్ము. చచ్చిన నిన్ను నమ్మను. అనవసరంగా మా అన్నయ్య వాళ్ళ చేతిలో చచ్చిపోకు. అమూల్య అమూల్య ప్లీజ్ అమూల్య. అమూల్య 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 అది కాదు మామ, ఒకప్పుడు నువ్వే తను నేర్పించావని మాకు చెప్పావు, కానీ ఇప్పుడు తన కోసం మమ్మల్ని కొట్టావేంట్రా? తనని బ్రతిమలాడుకుంటున్నావు ఏంటి మామ ఇదంతా? ఎలా మారిపోయావేంట్రా? తన విలువ తెలియనప్పుడు తను నేర్పించానురా. తన విలువ తెలిసాక తెలుసుకున్నాక తను నా జీవితంలో ఉండాలని, తనే నా జీవితం అవ్వాలని కోరుకుంటున్నాను. అందుకోసం తను ఎంతలా అవమానించినా భరిస్తాను. ఎన్నిసార్లైనా క్షమాపణలు అడుగుతా. నన్ను నమ్మి అర్థం చేసుకునేంత వరకు ఇలా ప్రయత్నిస్తూనే ఉంటాను. అమ్మడో కొత్త ఒక వింత పాత ప్రోత అన్నట్టు ఈ పులి మేక ఆట ఏంటంట? ఈ పులి పంజాకి ప్రేమ అనే మేక దొరికింది. ఒసే ఒసే బుర్ర ఉందంటే నీకు అసలా? వెనకటికి నీలాంటితే మొగుడు బాయిలో పట్టాడని చెప్తే పెరుగన్నం తింటున్నాను అయిపోయి కొత్తానని చెప్పిందంట. ఎంత మంచి బ్రహ్మాస్త్రం లాంటి అస్త్రం దొరికితే మీ మావయ్య గారికి చెప్పేసి నట్టింట్లో భూకంపం సృష్టించకుండా పూతరేకులు తిన్నంత తాపీగా ఆటలాడుకుంటున్నావా ఆటలో? ఇప్పుడు నేను ప్రేమని కొట్టబోయే దెబ్బ మామూలుగా ఉండదు. పులి పంజా ఇసిరి సాసి కొడితే మేక ఎట్టాగైతే గిలగిలా కొట్టుకుంటూ నేల మీద పడుతుందో, ప్రేమ దాని కాపురం కూడా అట్టాగే బిలబిల్లాడుతూ కూలిపోవాలి. త్వరలో రెండు కుటుంబాల మధ్య యుద్ధం జరగాలి. దెబ్బకి ఆ ధీరజ్ ప్రేమ ఇడిపోవాలి. వాళ్ళ కాపురం ముక్కలు ముక్కలైపోవాలి. అందుకు మీరేం చెయ్యాలంటే, నేనింత సీరియస్ మ్యాటర్ చెప్తుంటే ఈ తింగర్ది గాల్లో కరాట చేస్తుందేటి? నా మల్లె పువ్వు కోసం రోజా పువ్వు తీసుకొచ్చారా సుక్కు? మళ్ళీ ఉంది రావడానికి కుదరదు. లేదు ఇది పువ్వు కాదు, నా మనసు ఇచ్చి తీరాల్సిందే. సరే విష్ణు
వెళ్ళు వెళ్ళు వెళ్ళిపో వెళ్ళు బోడిగుండుకి బొండు బల్లెలన్నట్టు ఈ పూలింటి సైగలేటి ఏంటిదంతా అమ్మడో కొత్త స్కామ్ కి రిబ్బన్ కటింగ్ చేశానులే గాని ఈ విషయం కాసేపు పక్కన పెట్టి ప్రేమ ధీరజల కాపురం కూల్చేసే స్కీమ్ ఏంటో చెప్పు. ప్రేమ ధీరజులది లవ్ మ్యారేజ్ ఏం కాదు. వాళ్ళు అసలు ప్రేమించుకోలేదు. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరి ఇష్టం లేకుండా పెళ్లి జరిగింది. ఆ ఇష్టం లేని పెళ్లి ఎలా జరిగింది, ఎట్లాంటి పరిస్థితుల్లో జరిగిందో తెలుసుకోవాలంటే వాళ్ళ పెళ్లి జరిగిన ఊరు మీరు మోపిదేవి వెళ్ళాలి. ప్లాన్ అర్థమైందిగా? మీరు ఉన్న పల్లంగా మోపిదేవి వెళ్ళాలి. డబ్బులు రెడీ చేసుకోండి. నువ్వు చెప్పినట్టు చెయ్యాలంటే ఈజీగా 2-3 లక్షలు అవుతాయి. 2-3 లక్షలు సరే, మన ఏటీఎం రైస్ మిల్ ఉందిగా, మా నాన్న సీటి వాట చూపిస్తాడులే. కొంపలు కాపురాలు కూల్చడానికి ఆ మాత్రం సాహసం చెయ్యాలి, తప్పదు మరి. మేక సచ్చింది, ప్రేమ కాపురం ముక్కలవ్వడం కాదు. బూడిదవ్వబోతోంది. ఏంటి పిచ్చి చూపులు చూస్తున్నావు? పద. డబ్బులు బాగా గట్టిగా కట్టించుకున్నారు. డబ్బులు గిట్టుబాటు అయ్యేలా కాస్త గట్టిగా చదవాలి మరి. డబ్బులు తక్కువగా కట్టరా, కొంచెం తక్కువగా చదువుతాను. అప్పుడప్పుడు భయం వేస్తుంది నాకు. ఈ తెలివితేటలతో ఎస్ఐ ఎలా అవుతావా?